వెంకటరమణుని సంకటహరణుని వేడగ సాగవి మనసా, పావన చరితుని పన్నగ శయనుని కొలువగ సాగవి మనసా. కొండలు కోనలు దాటి వేగమే సాగవి మనసా, అండగా ఉండగ కోరి సాయమే కోరవి మనసా. ప్రయాణించవే పరం చూడవే, ప్రయాణించవే పరం చూడవే. వెంకటరమణుని సంకటహరణుని వేడగ సాగవి మనసా, పావన చరితుని పన్నగ శయనుని కొలువగ సాగవి మనసా. జయ జయ గోవింద జయ జయ గోవింద, శ్రీహరి గోవింద శ్రీధర గోవింద. వెంకటరమణుని సంకటహరణుని వేడగ సాగవి మనసా, పావన చరితుని పన్నగ శయనుని కొలువగ సాగవి మనసా. వెంకటేశ వైభవనామం వేద వేద్యమైన సునామం, వెంకటేశ వైభవనామం వేద వేద్యమైన సునామం. సదానంద నిలయములోన సుధామూర్తి సుందర రూపం, సదానంద నిలయములోన సుధామూర్తి సుందర రూపం. తిరుమలలో నెలకొనిన తిరువెంకటపతి ఆధారం, తిరుమలలో. ఈరోజు దీపావళి అమావాస్య చాలా పవిత్రమైన తిథుల్లో మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా పవిత్రమైన తిథి. పూజ్యశ్రీ ముల్లేటి రామస్వామి గారు ఆశయంతో అమావాస్య తిథి రోజున వస్త్రదానం అన్నదానం చేయడం అనేది చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యకరమైన కార్యక్రమం. మరి ఈ సాంప్రదాయాన్ని మొదటగా మొదలుపెట్టి రామస్వామి గారికి కృతజ్ఞతలు చెబుతూ ఈ కార్యక్రమం ఇంకా జరగాలని మన స్థానిక ఎమ్మెల్యే గారికి, అలాగే గ్రామస్తులు, మండల స్థాయిలో ఇతర పెద్దలు అందరూ కూడా 3 సార్లు నాతోటి ఈ కార్యక్రమాన్ని బాగా చేయాలి అని అన్నారు. కొద్ది సమయం ఉండడంతో తక్కువ మందిని గ్యాదర్ చేయాలి, వాళ్ళు వచ్చారు. తొందరగా వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మరింతగా దిగ్విజయం చేసి చేయాలని కోరుతూ ఉంటూ, ఈరోజు ఈ వస్త్రదానం అన్నదానం వల్ల మన పూర్వీకులందరికీ కూడా మనం స్వయంగా చేతులతోటి వాళ్ళకి అందించినట్టుగా మనకి పెద్దలందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు చేతుల మీద ధ్యానిస్తూ మన పెద్దలు రామరామబాబు గారి చేతుల మీద కూడా అందరికీ వితరణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వెంకటరమణుని సంకటహరణుని వేడగ సాగవి మనసా, పావన చరితుని పన్నగ శయనుని కొలువగ సాగవి మనసా. శుభకర తేజం జీవకోటి జీవాధారం, శ్రీనివాస శుభకర తేజం జీవకోటి జీవాధారం. సప్తగిరుల నేలే దైవం కలియుగాన దివ్య ప్రభావం, సప్తగిరుల